అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉంటారు. దాదాపు నిత్యం అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలు కూడా సంక్రాంతి నుంచి ఫిబ్రవరి నెల వరకు కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆలయ అధికారులు. ఈ ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఆలయానికి సంబంధించి అన్నదానానికి సంబంధించి ఇక్కడ అధికారుల తీరు, ఆలయ అధికారులకు సంబంధించి తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. ఆలయానికి సహాయ కమిషనర్గా ఉన్న నగేష్ ఎవరైతే ఉన్నారో నిత్యాన్నదానాన్ని మరుగున పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు తావిస్తున్నాయి. దాదాపు ఉత్సవాలు కాకుండా సాధారణ రోజుల్లో 170 మందికి ఈ నిత్యాన్నదానాన్ని పెడుతూ ఉంటారు. అయితే అది కూడా వారి యొక్క ఆలయ సమీపంలోని ఒక ఖాళీ ప్రాంతంలో పెడుతూ ఉంటారు. ప్రదేశం లేదు, ఖాళీ ప్రాంతం లేదు అంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అమ్మవారికి సంబంధించిన నిత్యాన్నదానాన్ని ఇప్పుడు కనీసం కూర్చుని తినే విధంగా కూడా లేకుండా ఏదో వరద బాధితులకు వరద సహాయం చేసినట్టు పెరుగన్నంని వారికి కవర్లలో పెట్టి భక్తులకు ఇస్తున్నారు. దీంతో భక్తుల మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్న పరిస్థితి. మావుళ్ళమ్మ అమ్మవారి అంతటి ఆలయానికి వచ్చిన తర్వాత అమ్మవారి తీర్థప్రసాదాలు కనీసం కూర్చుని తినే అంత తీరిక కూడా ఉన్నప్పటికీ కూడా భక్తులకు కనీసం అమ్మవారికి సంబంధించి ఆ ప్రసాదాన్ని తినేందుకు కూడా వారికి వీలు లేకుండా వరద బాధితులకు ఇచ్చినట్టు పెరుగన్నం ప్యాకెట్లను భక్తులకు ఇచ్చేస్తున్నారు. దాదాపు నిత్యం కూడా ఈ అన్నదానానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున చందాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ చందాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటూ కూడా హిందూ బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కనీసం సాధారణ రోజుల్లో 175 మందికి మాత్రమే ఈ అన్నదానాన్ని పెడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ఉత్సవాల టైంలో 200 మందికి పెడుతున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు ఆలయ అధికారులు. అయితే ఒక 30 మంది మాత్రమే ఈ ఉత్సవాలకు సంబంధించి భక్తులు పెరిగారా అనే దానిపై కూడా తీరు విమర్శనాత్మకంగా మారింది. ఆలయ అధికారులు మాత్రం దీనికి ఎటువంటి వివరణ ఇస్తారనేది అయితే చూడాలి. పూర్తిగా కూడా అమ్మవారికి సంబంధించి ఆలయానికి వచ్చే భక్తులు మనసారా కనీసం అమ్మవారి తీర్థప్రసాదాలను కూర్చుని తినే విధంగా కూడా లేకుండా ఆలయ అధికారులు చేస్తున్నారంటూ కూడా భక్తులైతే మండిపడుతున్నారు. అయితే ఆలయానికి సంబంధించిన సేవకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కూర్చుని తినే విధంగా వారు మాత్రం అన్నదానానికి సంబంధించి ప్లేట్లలో భోజనం పెట్టుకుని మాత్రం వారు తింటున్నప్పటికీ కూడా ఆలయ అధికారులు సేవకులు తింటున్నారు. కానీ వచ్చే భక్తులకు మాత్రం ఈ విధంగా ఏదో ప్రసాదం ఇచ్చినట్టు మాత్రం అన్న ప్రసాదాన్ని పెరుగన్నం రూపంలో కవర్లలో పెట్టి ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. మావుళ్ళమ్మ అమ్మవారు అంటే దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే పేరు ప్రఖ్యాతిగాంచిన ఒక దేవత. అలాంటి అమ్మవారి ఆలయంలో ఈ విధంగా భక్తులకు సంబంధించి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసి ఈ విధంగా కనీసం అమ్మవారి ఆలయంలో కూర్చుని తినేంత లేకుండా కూడా ఈ విధంగా పెరుగు అన్నాన్ని ఈ విధంగా పొట్లాల రూపంలో భక్తులకు ఇచ్చేయడం పట్ల తీవ్ర విమర్శలు పాలవుతుంది. పెద్ద ఎత్తున చందాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా ఈ ఆలయానికి సంబంధించిన సహాయ కమిషనర్ ఎవరైతే ఉన్నారో నగేష్ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఆయన ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు తావతీస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి ఈ అన్నప్రసాదానికి సంక్రాంతి టైం నుంచి ఫిబ్రవరి వరకు జరిగే ఉత్సవాల్లో కూడా కనీసం భక్తులకు సరైన తీర్థప్రసాదాలు భోజనాలు పెట్టని ఈ సహాయ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో కనీసం భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయని కూడా చూడకుండా ఈ విధంగా పెరుగన్నం అంటూ భక్తుల్ని పిలిచి మరీ ఆ కవర్లలో పెట్టిన అన్నాన్ని వారికి ఇచ్చేస్తున్నారు. కనీసం కూర్చుని తినే అంత ప్లేస్ లేకపోయినప్పటికీ కనీసం ఉన్న దాంట్లోనే కూడా ఆ విధంగా పెట్టే తీరిక లేదా అంటూ కూడా ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై ఆలయ అధికారులు, ఆలయ సహాయ కమిషనర్ నగేష్ ఎటువంటి సమాధానం ఇస్తారనేది అయితే వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మునాజ్ RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.